నేను బండారు రామకృష్ణ. ఈరోజు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 57వ స్నాతకోత్సవం విజయవాడ స్వర్ణభారత ట్రస్ట్ క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ ఛాన్సలర్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు హాజరయ్యారు. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారు ప్రసంగిస్తూ, పట్టభద్రులైన మీరు కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. మీరు జీవితంలో లెర్నింగ్ అనే దాన్ని ఎప్పుడూ ఆపకూడదు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని విజ్ఞానం పెంపొందించుకొని దాని ద్వారా రాష్ట్రానికి మరియు దేశానికి సేవ చేయాలని తెలియజేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధి అనేది మీ భుజస్కంధాలపై ఉంది. రానున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో మార్పులను తీసుకురావచ్చును. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రానున్న కాలంలో వ్యవసాయ రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. వెదర్ రిపోర్ట్స్లో కానీ, భూసార పరీక్షల్లో కానీ ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయవచ్చును. ఈ విధంగా ప్రయత్నించాలని తెలియజేశారు. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి ఆర్ శారద జయలక్ష్మీదేవి గారిని మరియు సిబ్బందిని అభినందించడం జరిగింది. మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటూ ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.